days we are in the traveling with a very hot sun. 2 రోజులు మేము చాలా ఎండలో ప్రయాణం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. So now we're really happy to see such a nice climate and rain. సో ఎండలో వచ్చాం కాబట్టి ఇలాంటి వర్షం పడుతున్నటువంటి వాతావరణాన్ని చూస్తా ఉన్నాం. సంతోషంగా ఉంది. Praise the Lord for the rain first. Everyone praise the Lord for the rain for this time. పడుతున్నటువంటి వర్షాన్ని బట్టి మీలో ప్రతి ఒక్కరు దేవునికి You know, you are the very blessed people. You have such a wonderful place. You are lived in such a wonderful place. మీరందరూ కూడా నిజంగా ఆశీర్వదించబడినటువంటి ప్రజలు. ఎందుకు అనంటే ఇంత అద్భుతమైనటువంటి వాతావరణంలో జీవిస్తా ఉన్నారు కాబట్టి. You breathe a very good clean air. సో మీరందరూ కూడా మంచి ఒక వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు, మంచి గాలిని పొందుకుంటూ ఉన్నారు. So you have a clean water and food and everything here. You got everything here. మీరు అనుభవిస్తున్న ప్రతిదీ కూడా తినేది కానివ్వండి, తాగేది కానివ్వండి చాలా పరిశుద్ధమైనది మీరు తింటూ ఉన్నారు, తాగుతూ ఉన్నారు. So we are living in the city. We couldn't see like that. మేము చాలా పెద్ద టౌన్ లో జీవిస్తా ఉన్నాము, అలాంటి పరిస్థితి మాకైతే ఉండదు. There is a lot of pollution, noise pollution, and then air pollution. We are living a lot of pollution, but you are such a blessed people you are. సో మేమైతే బాగా కాలుష్యం అయిపోయినటువంటి ప్రాంతాల్లో జీవిస్తా ఉన్నాం, మీరైతే అట్లా కాదు, చాలా పరిశుద్ధమైనటువంటి వాతావరణంలో జీవిస్తా ఉన్నారు. So I must thank you people for welcome us in a wonderful way. We never see that in my lifetime like you're welcoming us. మేము వస్తూ ఉన్నప్పుడు మీరు మమ్మల్ని ఆహ్వానించినటువంటి విధానాన్ని నా జీవితంలో నేను ఎప్పుడు చూడలేదు. మొట్టమొదటిసారిగా మీ ద్వారా మీ గ్రామంలో మేమైతే చూస్తూ ఉన్నాను. We like your hospitality, your smiling face, everything. సో మీరు చిరునవ్వుతో చేస్తున్నటువంటి మీ ఆతిథ్యాన్ని బట్టి మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం. So for that we thank our Lord and also we say thank you people from bottom of our heart. దానిని బట్టి మేము ఎంతగానో దేవునికి మా హృదయపూర్వకంగా స్తుతి చెల్లిస్తూ ఉన్నాం. So let's see the God's word. దేవుని యొక్క వాక్యాన్ని ఈ యొక్క సమయంలో మనం చూద్దాము. From the chapter Psalm, కీర్తనల గ్రంథము chapter 44 verse 10. 44వ అధ్యాయము 10వ వచనాన్ని మనం ఈ యొక్క సమయంలో చూద్దాం. The young lions do lack and suffer hunger, but they that seek the Lord shall not want any good thing. కీర్తనల గ్రంథము 44వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుదాం. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలికును యెహోవాను ఆశ్రయించు వారికి ఏమేనో కొదువైతారు. So you people must know about the lions. సో మనందరం కూడా సింహము అనే దాని గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. It is the king of the forest. అడవికి రాజు అని మనందరికీ తెలుసు. So the roaring sound of the lion may heard around the forest. సో సింహము అరిచేటువంటి లేదా గర్జించేటువంటి ఆ శబ్దము ప్రతి ఒక్కరికి భయపడేలా ఉంటుంది. When every animal have the fear of the lion. సో అడవిలో జీవిస్తున్నటువంటి ప్రతి జంతువు కూడా సింహము అంటే భయపడుతూ ఉంది. So the lion never forgot to feed his cub. సింహము తన పిల్లలకు ఆహారాన్ని పెట్టడం అనేది ఎప్పటికీ అది మర్చిపోదు. So what the Bible says